ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం సామెతల గ్రంథము 31 అధ్యాయం 30 వచనంలో రాయబడినట్టుగా యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి మహిమ. ఎప్పుడైతే మనం దేవుని విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో ఆటోమేటిక్‌గా సమాజంలో మనల్ని గౌరవము, మనకొక ఆధిక్యత, మనకొక ఉన్నతమైన స్థానము అది దేవుడు మనకి కల్పిస్తాడనమాట. అంటే అలాగని దేవుని నమ్ముకున్న వారు తక్కువ స్థాయిలో లేరా అంటే, స్థానంలో ఉన్న అక్కడొక ఘనత, అక్కడొక ఆశీర్వాదం, అక్కడొక అద్భుతము వారి జీవితంలో ఉంటుందన్నమాట. నిజమే. యోసేపు దాసుడిగా అక్కడున్నాడంట. దాసుడిగా తన యజమాని ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, తన యజమాని ఏం చేశాడు అనంటే, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని చూసి, తన నమ్మకత్వాన్ని బట్టి ఇల్లంతటి మీద ఆయనకి అధికారాన్ని ఇచ్చేసాడంట. ఇల్లంతా కూడా ఆయన యొక్క మాట చొప్పున నడుస్తూ ఉంటదంట. ఆ ఇల్లంతా కూడా తన పనివారందరూ కూడా ఆయన మాట వినాల్సొస్తుందనమాట. ఒక ఆధిక్యత కలిగి ఉంటుంది. నువ్వున్న స్థానంలో నిన్ను ఆధిక్యంగా దేవుడు ఉంచుతాడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుందో, ఆ స్త్రీ తన కుటుంబంలో, తన సమాజంలో, తన పరిసరాలలో ఆమె కొనియాడబడుతుంటదంట. ఆమె భర్త ఆమెను గౌరవిస్తాడంట. బిడ్డలు చాలా ప్రేమిస్తారంట. ప్రతి విషయంలో ఆరికి ఆ కుటుంబంలో ఘనత వస్తుంది. కారణం ఏంటంటే దేవుడిచ్చిన కృప అనమాట. దేవుడిచ్చిన ఘనత అది. దేవుడు వారికి ఆ పరిస్థితిని తీసుకొనొస్తాడనమాట. ఎందుకంటే ఆ కుమార్తె కొనియాడబడాలి అనంటే, మరి కొనియాడబడుతుంది అంటే కూడా కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మొదటి కారణం అనమాట. మరి మనం కూడా ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా గనపరుస్తాడు, హెచ్చిస్తాడు. ఆ యోసేపులాగా మరి ఎక్కడ ఉన్నా కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడనమాట. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీకు వందనాలు. నీకే మహిమ కలుగును గాక. మమ్మల్ని మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే ఏ స్త్రీ అయితే తండ్రి ప్రభా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది, ఆమె కొనియాడబడుతుందని మాట ఇచ్చావు కాబట్టి మాకు సహాయం చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగిన సమాధానకరం ఉండే కృపను అదే రీతిగా తండ్రి ప్రభా నీ మేలును పొందుకుని కొనియాడబడేవారిగా మమ్మల్ని నుంచి నడిపించుకోమని ఘనత ప్రభావాలు మీ చేతులు పెడుతూ ఆ కుటుంబానికి మేలుకరంగా ఉండే కృపను దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్క బిడ్డలకి దీర్ఘాయుష్ కృపా కాపుదలు క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.